2 లక్షలు విలువ చేసే 10 టన్నుల ప్రభుత్వ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న రూరల్ సిఐ మహమ్మద్ అలీ సిబ్బంది. అన్నమయ్య జిల్లా రాజంపేట రూరల్ సిఐ మహమ్మద్ అలీ సిబ్బంది మన్నూరు బైపాస్లో 2 లక్షలు విలువ చేసే 10 టన్నుల బియ్యాన్ని 2 వ్యక్తులను అరెస్ట్ చేసి మినీ టెంపోను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై మన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ మహమ్మద్ అలీ మాట్లాడుతూ, నాకు రాబడిన సమాచారం మేరకు ప్రభుత్వ రేషన్ బియ్యంను అక్రమంగా రవాణా చేస్తున్నా అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ లాగా నేను మా సిబ్బంది వెళ్ళేసి కడప తిరుపతి బైపాస్ రోడ్ అంటూ మన్నూరు గ్రామం పరిధిలో వెళ్ళి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మినీ లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం పోతుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని పైన మనము ఇమ్మీడియట్గా మా సిబ్బంది మేము ఆపి చెక్ చేయగా 2 వ్యక్తులు డ్రైవరు ఒక క్లీనర్ ఉన్నారు. వెంటనే ఆ వాహనం తనిఖీ చేస్తే దాంట్లో మనకు ప్రభుత్వ రేషన్ బియ్యం దొరికింది. దాన్ని ఇమ్మీడియట్గా మేము అక్కడ పంచాయతీరాజ్ సమక్షంలో చేసి వెంటనే అక్కడ ప్రభుత్వ బియ్యం సంబంధించి దాన్ని పంచడం రాసి అని 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ రేషన్ బియ్యము దాదాపు 10 టన్నుల దాకా ఉంది. వీటిని తదుపరి చర్య నిమిత్తము మన రెవెన్యూ అధికారులకి ప్రభుత్వ రేషన్ బియ్యంను అలాగే మన మినీ లారీని కూడా రెవెన్యూ అధికారులకి అప్పగించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది. తదనుగుణంగా చర్యలు తీసుకోబడతాయి. అలాగే వీరిపైన కూడా 2 పైన కేసు నమోదు చేయడం జరిగింది. వీరిపైన కూడా అలాగే ఇంకొక వ్యక్తి వీళ్ళ వెనకుండి నడిపించినటువంటి వ్యక్తిని కూడా పరారీలో ఉన్నాడు. అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. వీళ్ళు మామూలుగా కర్ణాటకకి అలా తరలిస్తూ ఉంటారు. దాదాపు 2 లక్షల విలువ చేసి సరుకు ఉంటుంది. ఇది మొత్తం ఇది పట్టుకోవడం జరిగింది. ఫర్దర్గా దీన్ని అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.